హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు ఉండబోతుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏముంటాయి, వీటికి మనం ఏమైనా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలా రుణమాఫీ కోసం, ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు గాయస్, మరి కాకపోతే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో ఇప్పుడు మనకి రైతు రుణమాఫీకి సంబంధించి ఉండబోయే మార్గదర్శకాలు ఏంటి, సో ఎవరెవరికి వర్తించే అవకాశం ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మీకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సుమారు మీకు ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూజ్ అవుతుంది. దీంతో పాటు మీకు ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా వీడియో కింద ఎండింగ్ టైం కల్లా చూసి అప్పుడు ఇందులో ఉన్న మిస్ అయిన పాయింట్స్ని కాకుండా మీకు ఎక్స్ట్రా ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. యాక్చువల్గా రైతు రుణమాఫీకి మనకి కొత్త మార్గదర్శకాలు అయితే రావడం జరుగుతుంది. యాక్చువల్గా రైతు రుణమాఫీకి రేషన్ కార్డుకి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా రేషన్ కార్డ్ అనేది ఎవరికైతే తెల్ల రేషన్ కార్డుకి కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది. ఎందుకంటే రేషన్ కార్డు లేని కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా ఈ పథకం ఇంప్లిమెంట్ చేయలేము. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నట్టు రేషన్ కార్డు అనేది మ్యాండేటరీగా చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. బట్ మరి మాకు రేషన్ కార్డు లేదు, ఎట్లా చేస్తారండి మీరు అది అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. మరి రేషన్ కార్డు లేని వారికి పరిస్థితి ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో దాన్ని కూడా నేను ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నానండి. ఒకవేళ మీకు రేషన్ కార్డు కనుక లేకపోతే ఇప్పుడు మనకి ఈ నెల 28 నుంచి కొత్త ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇదొకటి. ఎందుకంటే మనకి ఇంకా పథకం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వాలి. మేజర్గా ఏంటంటే రైతు రుణమాఫీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి ఉంటే ఈ అప్లికేషన్ చేసుకున్న వారికి లేట్ అవుతుంది కదా. సో కొత్త రేషన్ కార్డుకి ఈలోపు ఈ స్కీమ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమైతే మనం ముందుగానే రేషన్ కార్డు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డ్స్ ఈ నెల 28 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్కడంటే మనం డైరెక్ట్ మీ సేవకి వెళ్ళేసి ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీరికి ఏంటంటే కొత్త రేషన్ వారికి చేస్తారా లేకపోతే పాత రేషన్ కార్డు వాళ్ళకి అని అడుగుతున్నారు. కొత్త రేషన్ కార్డు వాళ్ళకి కూడా చేస్తారండి. కానీ ఏదేమైనా కానీ మనకి మీరు అప్డేట్ చేసేటప్పుడు మీరు ఈ యొక్క స్కీమ్కి అర్హులు అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఆ టైంలో మీ దగ్గర ఉన్న న్యూ రేషన్ కార్డు, అప్డేట్ అయిన రేషన్ కార్డు అంటే మీ దగ్గర కొత్తగా ఉన్న రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ దేంట్లో ఒక దాంట్లో మీరు ఇన్క్లూడ్ అయ్యి ఉంటారు. ఆ రేషన్ కార్డు కూడా మార్పులు చేస్తారు కదా. మీరు ఇంకో రేషన్ కార్డులోకి రావడము లేకపోతే అసలే న్యూలీగానే అప్లై చేయడము, ఎందుకంటే మీకు మ్యారేజ్ మీ వైఫ్ తోటి సపరేట్ చేసుకున్నప్పుడు మీరు మీ ఫాదర్ దాంట్లో ఉంటారు కాబట్టి అక్కడ రిమూవ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు 4 lakhs వరకు కూడా రుణమాఫీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మీకు ఒక రేషన్ కార్డే ఉండే, ఇప్పుడు 2 రేషన్ కార్డుగా డివైడ్ అయితే 2 + 2 4 lakhs అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి గుర్తు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. దాంతోపాటు మనకు ఒక రేషన్ కార్డు పైన 2 లక్షల వరకు రుణమాఫీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందుకు ఏంటంటే మొన్నటి వరకు ఏంటంటే ఒక రేషన్ కార్డుపై 2 lakhs అనేసరికి ఇక కొత్త రేషన్ కార్డు లేవు కదా, ఉన్న రేషన్ కార్డులపై ఇక 2 lakhs అంటే రిస్క్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి గోల్డ్ లోన్స్కి రుణమాఫీ ఉంటుందా అని అడుగుతున్నారు. చాలామందికి ఇది ఒక క్వశ్చనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్ వల్ల చాలాసార్లు నేను చూసాను కామెంట్ సెక్షన్లో ఏమడుగుతున్నారంటే గోల్డ్ లోన్స్ మాకున్నాయి, దానికి మేము గతంలో పాస్బుక్ జిరాక్స్ పెట్టాము, మాకు ఇప్పుడు ఈ 2 లక్షల వరకు రుణమాఫీ ఉంటుందా అని అడుగుతున్నారు. సో రుణమాఫీ అయితే ఉండదండి. కేవలం ఎవరికి ఉంటుందంటే గోల్డ్ లోన్స్ కాకుండా క్రాప్ లోన్, అంటే మళ్ళీ ఎల్టీ లోన్ తీసుకున్న వారికి కూడా ఇది ఒక అవకాశం అయితే ఉండదండి. ఓన్లీ క్రాప్ లోన్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఉంటుంది. ఎల్టీ లోన్ తీసుకున్న వారికి మాత్రం ఉండదని చెప్తున్నాను. నేను ఈరోజు కానీ కొంతమంది ఇంకో చాలా డౌట్స్ ఏంటంటే ఈ అప్పులు అనేవి ఎప్పుడు తీసుకున్న వారికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో రీసెంట్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది 2016లో తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్లో పర్సన్స్ అయితే కలిగి ఉంటారు ఈ యొక్క రుణమాఫీకి. సో ఏదేమైనా ఎట్లా వర్తిస్తుందని చెప్పేసి, ఎలా మాఫీ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళకి చెప్పదగ్గ ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు తీసుకున్న సంబంధం లేదు, ఒక జీవో డేట్ అయితే ఇవ్వబోతారు. మోస్ట్లీ ఇప్పుడు మనకి రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోగానే జీవో ఇస్తారు. ఈ డేట్ ముందుల ఎవరైతే లోన్ తీసుకుంటారో వారికి మాత్రమే అవకాశం ఇవ్వబోతున్నట్టయితే సమాచారం. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ఒక 1,70,000 నేను లోన్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నేను ఏమైందంటే ఒక 3 years అవుతుంది కట్టక. అప్పుడు ఏమైతే నాకు ఇంట్రెస్ట్ ఒక 45,000 వచ్చింది అనుకుందాం.
గుర్తుపెట్టుకోండి 45,000 వచ్చింది. ఇప్పుడు మనకు రుణమాఫీ ఎంత? 2,00,000 రుణమాఫీ. గుర్తుపెట్టుకోండి 2,00,000 రుణమాఫీ. అప్పుడు మనం చాలామంది అడుగుతుంది ఏంటంటే, నేను చాలా రోజులు ఒక కట్టక ఇప్పుడు నేను ఈ 45,000ని నేను కట్టేద్దాము అనుకుంటున్నాను అంటున్నారు. సరే కట్టేయండి బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చే రుణమాఫీ ఎంత? 2,00,000. ఇప్పుడు మీకున్న బ్యాలెన్స్ ఎంత అవుట్ స్టాండింగ్? 1,70,000. అటువంటప్పుడు కూడా మీకు రుణమాఫీ అయితే రాదు. సో కేవలం మీరేం చేయాలి అప్పుడు? ఇది కట్టకుండా ఉంచుకోవాలి. అప్పుడు మీకు రుణమాఫీ చేసే టైంకల్లా ఏమవుతుంది? 2,00,000 అవుతుంది. 2,00,000 రుణమాఫీ పోతే ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది కూడితే 2,15,000 అవుతుంది. అప్పుడు మీకు ఏం చేస్తారంటే 15,000 రూపాయలు మీ నుంచి కట్టించుకుంటారు. అప్పుడు కట్టించుకొని మిగతా 2,00,000 వరకు రుణమాఫీ అయితే చేస్తారు. ఇది స్కీమ్ యాక్చువల్గా ఉండే విధానం అయితే. ఎందుకు ఖచ్చితంగా మళ్ళీ 15,000 కట్టకపోతే రుణమాఫీ అవుతుందంటే అవ్వదండి. ఖచ్చితంగా మీరు కట్టాల్సింది ఇమ్మీడియట్గా ఆ టైంలో మీరు ఎక్స్ట్రా ఏదైతే అమౌంట్ ఉందో మీ తీసుకున్న లోన్పై దాన్ని ఖచ్చితంగా పే చేయాలి. ఇంకోటి కొత్త రేషన్ కార్డు తర్వాతనే రుణమాఫీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఎస్, ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు తర్వాతనే రుణమాఫీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెరాస ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ అయింది, ఇప్పుడు నాకు అవుతుందా? ఒకవేళ అప్పుడు అవ్వని వాళ్ళకి ఇప్పుడు అవుతుందా అని చెప్పేసి క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అవుతుందండి. కాకపోతే మీకు ఇప్పుడు మీరు తీసుకున్న రుణం అప్పుడు అయిపోయింది, మళ్ళీ తీసుకొని ఉంటే మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ ఉంది 100%. దాంట్లో ఎటువంటి డోకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2,00,000 వరకు బాజాప్తగా చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే ఇంక కొంతమందికి ఏమడుగుతున్నారంటే, ఈ రైతు రుణమాఫీకి అగ్రికల్చర్ లిమిట్ ఏమన్నా ఎకరాల లిమిట్ అయితే ఏముండదని నేను క్లియర్ కట్గానే చెప్తున్నాను. మళ్ళీ నిన్న కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఎకరాల లిమిట్స్ ఉంటాయా? లేకపోతే మనకి కామన్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎకరాల లిమిట్స్ కాకుండా టోటల్గా ఇది లోన్కి ఏమైనా లిమిట్ ఉంటుందా? అట్లాంటిది ఏముండదు. ఆల్రెడీ వాళ్ళు క్లియర్గా చెప్పేసారు 2,00,000 వరకు తీసుకుంటాం, 2,00,000 పైన తీసుకున్న లోన్స్కి రుణమాఫీ ఉంటుందా లేదా అది కూడా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2,50,000 తీసుకున్నారు, ఎగ్జాంపుల్ తీసుకోవడమే. వీళ్ళు 2,00,000 వరకు రుణమాఫీ, అంటే 2,00,000 లోపు కానీ 2,00,000 రుణమాఫీ తీసుకున్న వరకు రుణమాఫీ ఉండబోతుందని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు. అట్లా ఏం లేదు, ఎంత లోన్ తీసుకున్నా సంబంధం లేదు. 2,00,000 వరకు రుణమాఫీ చేస్తూ ఎక్స్ట్రా అమౌంట్ ఏమైతే ఉంటే కలిగి ఉంటే ఆ రేషన్ కార్డుపై మీతోటి కట్టియడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రిమైనింగ్ అమౌంట్ మొత్తం కట్టేసేయండి. అప్పుడు మాత్రమే రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక పాస్బుక్పై ₹1,00,000 ఇస్తారు, ఇంకో పాస్బుక్పై ₹1,00,000 ఇస్తారు. సో రెండింటి కలిపి ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఒక పాస్బుక్ పై డైరెక్ట్ ₹2,00,000 లోన్ ఉంది, ఇంకో పాస్బుక్పై ₹1,00,000 లోన్ ఉంది, ఒకటే రేషన్ కార్డులో కలిగి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ఒక రేషన్ కార్డులో 1,00,000 ఉంది, ఇంకొక రేషన్ కార్డులో 2,00,000 ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రేషన్ కార్డు ఒక పాస్బుక్పై 1,00,000, ఇంకొక పాస్బుక్పై 2,00,000 ఉంది. టోటల్గా ఇది మొత్తం ఒక రేషన్ కార్డులో ఉన్న భాగం అన్నట్టు ఇది. అప్పుడు ఏం చేస్తారు, ఈ 2,00,000 డైరెక్ట్గా రుణమాఫీ చేస్తూ దీనికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కట్టించుకుంటారు, దీని జోలికి మాత్రం వెళ్ళరు. అప్పుడు ఈ పాస్బుక్ మీద లోన్పై అలాగే ఉంచుకోవచ్చు. సో ఇది ఇట్లా మీకు మల్టిపుల్గా అయితే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి డౌట్స్ వచ్చినా కానీ మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడే విధంగానే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే రైతు రుణమాఫీ అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. గతంలో అయితే తక్కువ వచ్చేది, ఇప్పుడైతే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మల్టిపుల్ రేషన్ కార్డ్స్ తీసుకొని మల్టిపుల్గా మీరు లోన్స్ మాఫీ చేసుకునే విధంగా వెసులుబాటు అయితే రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.